రైట్ గా ఏసీబీ రైట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ నిర్మాణానికి అనుమతి కోసం వచ్చిన వ్యక్తి నుంచి 4 లక్షలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక. మంచిరేవులకు చెందిన వినోద్ తన ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కోసం వెళ్లాడు. అతనిని 10 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని మణిహారిక డిమాండ్ చేసింది. బేరాలు జరిగాయి. 4 లక్షలకు లంచం ఫైనల్ అయింది. విషయాన్ని బాధితులు ఏసీబీకి చెప్పడంతో వారు వలపన్ని టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారికను పట్టుకున్నారు. మాకు వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక 1000 గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు ఆల్రెడీ. తర్వాత రోజు ఇక్కడ పిలిపిస్తున్నారు. అతను ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక అని చెప్పేసి ఆమె ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే అతను అంత ఇచ్చుకోలేను అది అంటే ఆఖరికి దాన్ని 4.5 లక్షల రూపాయలకి కుదించారు. 4.5 లక్షలలో అతను ఈ రోజు 4 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారే ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ డెస్క్ లో పెట్టించారు బ్యాగ్ లో. అది మేము సీజ్ చేశాము, అరెస్ట్ చేశాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్ గా ఓ నిర్మాణానికి అనుమతి కోసం వచ్చిన వ్యక్తి నుంచి 4 లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక. మంచిరేవులకు చెందిన వినోద్ తన ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కోసం వెళ్లాడు. అతనిని 10 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని మణిహారిక డిమాండ్ చేసింది. ఇక బేరాలు జరిగాయి. 4 లక్షలకు లంచం ఫైనల్ అయింది. ఇక విషయాన్ని బాధితులు ఏసీబీకి చెప్పడంతో వారు వలపన్ని టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారికను పట్టుకున్నారు.